నిన్న ఒకేసారి 2 నక్షత్రాలు అంటే ఇద్దరు సేవకులు ప్రభు పిలుపు అందుకొని పరలోకానికి వెళ్ళారు. ఈ మధ్యకాలంలో చాలామంది దైవజనులు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నప్పుడు నేను వాళ్ళ గురించి చెప్పాలనేటువంటి ఆలోచన కలిగి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప సేవ చేశారు. ఒకరు ఒంగోలులో డాక్టర్ డివి కృపాకర్ రావు గారు, ఎల్ఈఎఫ్ గొప్ప దైవజనుడు. ఆయనతో నాకున్న అవినాభావ సంబంధం చెప్పాలి. 2 దైవజనులు మంచి గాయకులు, దియా ప్రసాదరావు గారు ఫిరంగిపురం, వారు కూడా సేమ్ నిన్నే ఈ లోకాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఒకేసారి ఇద్దరు వెళ్ళేసరికి నేను అది చెప్పాలనిపించింది. ఎందుకంటే మీరు కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. దేవుని సేవ అంటే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేశారు, ఎలా బతికారు, ఎలా చేస్తే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వాళ్ళ ద్వారా దేవుడు జరిగించుకున్నాడో ఈ విషయాలు మీకు చెప్పాలి. నంబర్ 1, దియా ప్రసాదరావు గారి గురించి చెప్దాం. ఆయన గొప్ప సేవ చేశారు. ఆయన మంచి గాయకుడు. ఆయన పాటల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది దీవించబడ్డారు. ఆయన ఫిరంగిపురం, ఆయన గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు. నాకు బాగా పరిచయం. నా సభల్లో ఆయన గాయకుడిగా, నేను స్పీకర్గా కొన్ని మీటింగ్స్ మేము చేశాం. అయితే గతంలో నేను రేడియో విశ్వవాణిలో సేవ చేశా. చాలా సంవత్సరాలు రేడియో విశ్వవాణిలో ఆచార్య ఆర్కే మూర్తి గారు అండ్ జోషన్న, మేమందరం కలిసి విశ్వవాణిలో సేవ చేసిన రోజుల్లో వాళ్ళు రేడియోలో ప్రసంగం చేసేవాళ్ళు, మేము ఫీల్డ్ కోఆర్డినేటర్స్గా పనిచేసేవాళ్ళం. ఆ దినాలలో ఆచార్య ఆర్కే మూర్తి గారు రాసిన పాటలు దియా ప్రసాదరావు గారు చాలా పాడారు. ఆయన స్వరం చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ వాయిస్. ఆర్కే మూర్తి గారు అండ్ దియా ప్రసాదరావు గారు చాలా మీటింగ్స్కి వెళ్తుండేవాళ్ళు. వాళ్ళిద్దరు వెళుతున్నారంటే జనాలు ఎడ్ల బళ్ళు కట్టుకొని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో విశ్వవాణిలో మేము అంటే TWR అంటారు దాన్ని, ట్రాన్స్ఫర్ రేడియోలో దాన్ని సెకండ్ పార్ట్ విశ్వవాణి అంటారు. దాంట్లో సేవ చేసిన రోజుల్లో దియా ప్రసాదరావు గారు కొన్ని వేల లక్షల కిలోమీటర్లు తిరుగుతుండేవాళ్ళు. మూర్తి గారితో పాటు ఆయన అంటే విశ్వవాణి స్టాఫ్ కాదు, మేము విశ్వవాణి అఫీషియల్ స్టాఫ్గా ఉండేవాళ్ళు. ఎవరు, ఆచార్య ఆర్కే మూర్తి గారు, జోషన్న, మేము అఫీషియల్ విశ్వవాణి స్టాఫ్గా రేడియో విశ్వవాణిలో పనిచేసాం. ఈయన బయట నుంచి వచ్చి, దియా ప్రసాదరావు గారు బయట నుంచి వచ్చి పాటలు పాడుతుండేవారు. అప్పటికే విశ్వవాణిలో ఎజ్రా శాస్త్రి గారు, బిల్ మోరియా గారు అండ్ రోజలిన్ గారు, తర్వాత అంశుమతి మేరీ గారు, స్వర్ణలత గారు, వీళ్ళు పాటలు పాడుతుండేవాళ్ళు. అప్పటి ఆయన అనమాట దియా ప్రసాదరావు గారు. నిన్నే చనిపోయారు. నాకు చెప్పాలనిపించింది. హీ హ్యావ్ డన్ వెరీ గుడ్ మినిస్ట్రీ ఇన్ తెలుగు స్టేట్స్. చక్కటి అద్భుతమైనటువంటి సేవ చేసిన దైవజనుడు. ఇప్పుడు ఆయన తర్వాత కొంతకాలం తర్వాత ఆయన ఇంటి మీద సంఘం కూడా కట్టారు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని చూపించారు నాకు. ఇంటి పైన చర్చి కట్టారు, హౌస్ కింద. అది గుంటూరుకి సుమారు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఫిరంగిపురం. ఆ దైవజనుడుని గుర్తు చేసుకోవటం, నిన్నే ఆయన బరీలైంది. సో ఆ దైవజనుడిని గుర్తు చేసుకోవటం చాలా సంతోషదాయకం. ప్రభు వారి కుటుంబానికి ఓదార్పుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన విడిచి వెళ్ళిన సేవ వాళ్ళ భార్య పిల్లలు చేయాలని కూడా నాకు చెప్పారు. ఆయన వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో ఉంటాడు, మా కుమారుడు అన్నయ్య అని. మేము ఒకసారి కారులో మీటింగ్కి వెళ్తున్నప్పుడు నాకు చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ. ఆయన తనంతరం చక్కగా వారు సేవ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆయన అప్పటి మనిషి. 2వ వ్యక్తి ఒంగోలుని క్యాపిటల్గా పెట్టుకొని ఎల్ఈఎఫ్ అనే పరిచయను కట్టి ఆయన గొప్ప సేవ చేశారు. డాక్టర్ డివి కృపారావు గారు. ఆయన అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు సేవలో. ఒకసారి కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయి కన్న కూతురు స్పాట్ డెడ్ రోడ్డు మీదే. ఈయన కూడా చాలా దెబ్బలు తగిలినాయి. అనేక రకాలుగా తన భార్య చనిపోవటం. ఇట్లా డివి కృపాకర్ రావు గారు గొప్ప సేవ చేసి అనేకమైన ఆటుపోట్లు. ఆయన బాగా వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన బాగా చదువుకున్న వారు కృపాకర్ రావు గారు. చాలా సంఘాలు కట్టారు. ఆయన 100 మంది సేవకులను తయారు చేశారు. 100 సంఘాలు పెంచి అని చెప్పారు నాకు. అయితే వారు ఒంగోలుకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఒక గార్డెన్ అని ఒకటి కాంపౌండ్ పెట్టారు. చాలా పెద్ద కాంపౌండ్ అది. అక్కడ వారి యొక్క సంవత్సర వార్షిక సభలు ఏర్పాటు చేస్తుంటారు ప్రతి సంవత్సరం.
ఆ సభలకు నన్ను స్పీకర్గా ఆహ్వానించారు 2 days. ఆయన నా వాక్యాన్ని విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొండవీడి బాబురావు గారు బాగా చెప్తున్నారు, బలి చెప్పారు మా దగ్గర 2 days అని. తర్వాత నాతో మాట్లాడారు, చెప్పారు. ఆయన కూడా నిన్నే ప్రభు దగ్గరికి వెళ్ళారని నేను వీడియో చూసినప్పుడు వీళ్ళ గురించి సడన్గా చెప్పాల్సి వచ్చింది. నేను ఇంట్లో లేను, ఇప్పుడు కొల్లేటి సరస్సు అనే ఏరియాలో మీటింగ్కి వచ్చాను. మీకు తెలుసు కదా, నెలకు 10,000 కిలోమీటర్లు గ్యాప్ లేకుండా తిరుగుతాను. ఎప్పుడు ఎక్కడ ఏ వీడియో చేయాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఇక్కడ వాళ్ళు నన్ను గదిలో రూమ్లో పెట్టారు. ఈ రూమ్లో నుంచే వీడియో చేయటానికి టైం కుదిరింది. సో ఈ ఇద్దరు సేవకుల గురించి నేను చెప్పకుండా ఉండలేకపోయాను. కృపాకర్ రావు గారు గొప్ప దైవజనుడు, వాళ్ళ కుమారుడు ఇప్పుడు సేవ చేస్తున్నారు. ఆ కుమారుడు కూడా నాకు తెలుసు, నేను కూడా ఆయనకు తెలుసు. ఆయన తనంతరం ఆ సంఘాలని, ఆ పరిచర్యని వారు కుమారుడు నడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తి ఆ బిడ్డకు ఇవ్వాలని కూడా నేను మనసారా ప్రార్థన చేస్తున్నాను. ఒంగోలుని క్యాపిటల్గా పెట్టుకొని అద్భుతమైనటువంటి సేవ చేసి ఒక ఎగ్జాంపులరీగా అనేకులకు మాదిరికరంగా జీవించిన దైవజనుడు డాక్టర్ డివి కృపాకర్ రావు గారు. వాళ్ళ సభల్లో నన్ను స్పీకర్గా ఆహ్వానించారు. ఈ పరిచయం మాకుంది మా ఇద్దరికి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకేసారి నిన్నే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడంతో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నాకంటే చాలా వయసులో పెద్దవారు. నియర్లీ ఐ థింక్ 8 years అబౌవ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ 2 ఫ్యామిలీస్ని ప్రభు ఓదార్చాలని, వారు విడిచి వెళ్ళిన సేవ, వారు వేసిన ఇత్తనాలు తెలుగు రాష్ట్రాలలో దీవించబడి ఇంకా అనేకులకు వారి తనంతరం వారి బిడ్డలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా సేవ చేయాలని నేను మనసారా కోరుకుంటూ, ఒక రోజున మనం కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. కానీ మనం చేసిన సేవకి మధ్యాకాశములో ప్రభు దగ్గర ప్రత్యక్షమైనప్పుడు అక్కడ బహుమతుల ప్రధానము అని చెప్పాడు. ఆర్భాటముతో, ప్రధానత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుంచి ప్రభు దిగి వచ్చును. అక్కడ we will meet God in the mid sky. అక్కడ మనకి బహుమానములు అని చెప్పాడు. నేను అనుకుంటాను వీళ్ళిద్దరికీ మంచి బహుమానాలు ఉంటున్నాయి అనుకుంటున్నాను. అప్పుడు కూడా అలాగే ఆలోచిస్తుండేవాడిని నేను. ఆచార్య ఆర్కమూర్తి గారు మాతో పాటు విశ్వవాణిలో రేడియోలో సేవ చేసిన దినాల్లో, జోషన్న సేవ చేసి చనిపోయిన దినాల్లో వీళ్ళందరూ దేవుడు పిలిచాడు, వాళ్ళకి కిరీటాలు ప్రభు ఇచ్చారు. రేపు మనం కూడా కిరీటాలు పొందుకునే సేవ చేయాలి. చచ్చు సేవగా చేసేది, ఏదో మంది మీద మిరియాలు చల్లి సేవ చేస్తే వాన కురిసెను, వరద వచ్చెను, యూ హ్యావ్ నో గిఫ్ట్స్, యూ హ్యావ్ నో క్రౌన్స్ ఇన్ ద మిడ్ స్కై. అది పౌలు గారు చెప్పారు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు ఇక నీతి కిరీటం దాచబడి ఉన్నది. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఆ దినమందు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. కిరీటం కొట్టే సేవ చేయాలి. తూతూ మంత్రం సేవ ఎవరి బట్టి వాళ్ళు చేస్తారని డూప్లికేట్ సేవ. సో అది పనికిరాదు. కొయ్యి కాలువలే కాల్చబడిద్ది. నిలబడాలి. యూ నీడ్ టు స్టాండ్ ఫర్ గాడ్ లైక్ దిస్ పాస్టర్స్. కాబట్టి ప్రభు ఈ మాటలు దీవించునుగాక. వారు ఫ్యామిలీస్ కోసం ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ దెమ్.